బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రానున్న 2 రోజులు తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలులో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికీ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది రాబోయే 3 రోజులకు ఇటు తెలంగాణకు సంబంధించి. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో దానికి తదనుగుణంగా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్లయితే వడగండ్ల వాన కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలి వాన దుమారం రేగింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇంకొక 2 రోజుల పాటు ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా 22 రాత్రి ఇన్ఫాక్ట్ 22 ఉదయం 8:30 వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఏ జిల్లాల్లో ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. ఇటు 19వ తారీఖున అలాగే 20వ తారీఖు వరకు, అంటే 20వ తారీఖు వరకు చూసుకుంటే కనుక ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత ఆ మరుసటి రోజు 21 కూడా కాస్త వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ మేరకంటే కనుక ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే 22వ తారీఖును చూసుకుంటే కనుక 22వ తారీఖును కూడా తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. ఈ 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్గా ఈరోజు రాష్ట్రంలో మరి ముఖ్యంగా 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. 22వ తారీఖు ఉదయం తర్వాత అంటే బహుశా ఉదయం 8:30 లేకపోతే 9-10 ఆ ప్రాంతం నుంచి మళ్ళీ సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. 22వ తారీఖున అక్కడి నుంచి పొడి వాతావరణం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. మంగళవారం వరకు మరి ముఖ్యంగా సోమవారం వరకు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. శనివారం అలాగే ఆదివారం సోమవారం కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆ తర్వాత నుంచి కాస్త వాతావరణం మళ్ళీ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత మళ్ళీ సాధారణంగానే ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తోంది. ఇప్పటికీ మండు టెండర్లతో విసిగి వేసారిపోయారని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇటువంటి సినారియోలో గత కొద్ది గంటల క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పండి గత కొద్ది రోజుల క్రితం, నిన్న కావచ్చు కాస్త మొన్నటి నుంచి వాతావరణం చల్లబడుతోంది. అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటు గాలి దుమారంతో పాటు వడగండ్ల వానతో పాటు ఉరుముల మెరుపులతో వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఎలాంటి సినారియో ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది, మా ప్రతినిధి శిల్ప వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు మండు టెండర్లు అనంతరం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది. గత 3 రోజుల నుంచి ఇదే విధంగా నమోదవుతుంది. 2 రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతా. మేడం, 3 రోజుల నుంచి కూడా వెదర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. నిన్న జిహెచ్ఎంసీ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. 2 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మనకి వేసవి కాలంలోని పగటిపూట ఎండలతో పాటుగా దీంతో పాటుగా మనకి సాయంత్రం పూట ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా ద్రోణుల యొక్క ప్రభావం వల్ల ఉత్తర దక్షిణ ద్రోణి కానీ లేదంటే మనకి తెలంగాణ రాష్ట్రం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణుల ప్రభావం వల్ల ఇటువంటి వర్షపాతం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఎండాకాలం మొత్తంలో చూసుకున్నట్లయితే దాదాపుగా మార్చి 21 నుంచి మనకి ఫస్ట్ స్పెల్ 21-22లో మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. తర్వాత కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనే పెరగడం జరిగింది.
మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి మనకి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు కూడా మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, అదేవిధంగా మనకి మహబూబ్ నగర్, నారాయణపేట, అలాగే కర్నూలు ఈ జిల్లాల వరకు కూడా మనకి వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల కొద్దిగా 4 నుంచి 5 సెంటీమీటర్లు కూడా అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ద్రోణి మనకి కొద్దిగా ఇంటీరియర్ కర్ణాటక మీద కానీ మహారాష్ట్ర మీద కానీ ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావం మనకి ఇంకా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది మరో 2 రోజులు కూడా. తర్వాత ద్రోణి కొద్దిగా మనకి పక్కగా అంటే దాదాపుగా సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి కానీ కొద్దిగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళే అవకాశం ఉన్నందున ద్రోణి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గి మనకి 22, 23, 24లోని పొడి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. నిన్న వర్ష ప్రభావం ఏ జిల్లాలో హైయెస్ట్గా ఎన్ని సెంటీమీటర్ల మేర నమోదైంది? ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో హైయెస్ట్గా ఏ పార్ట్లో నమోదైంది? జిహెచ్ఎంసీ పరిధిలో మనకి దక్షిణ జిహెచ్ఎంసీ కానీ మనకి ఈశాన్య జిహెచ్ఎంసీలో కొద్దిగా అధికంగా నమోదవడం అయితే జరిగింది. మొత్తానికి రాష్ట్ర లెక్కల గణన ప్రకారం చూసుకున్నట్లయితే మా కాకుండా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో శంషాబాద్ మరియు మత్స్య మండలాల్లో కూడా మనకి రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం చూసుకున్నట్లయితే 1-2 చోట్ల మనకు వడగళ్ళ వాన కూడా కురవడం అయితే జరిగింది అనమాట. చాలా వరకు జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల చెట్లు కూడా ఒరిగాయి. ఈదురుగాల ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు ఈదురుగాలు ఉంటాయి? ఈదురుగాలకు సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈదురుగాలు కూడా మనకు మరో 2 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా అంటే ఈ రోజు హైదరాబాద్ మీద ఎక్కువగా ఉండే ప్రభావం ఉండే అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ మీద కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఇటు రాష్ట్రానికి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు? ఆల్రెడీ మనకి ఈ నౌకాస్ట్ అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాం మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి సెల్ నుంచి. దీంతో పాటుగా ఈ 2 రోజులు కూడా థండర్ స్టార్మ్ అలర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలు గంట నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచడంలో కొన్ని జిల్లాలకి మనకి ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకవైపు అకాల వర్షాలతోని రైతన్నలు కూడా చాలా నష్టపోతున్నాయి. ఇటు మామిడి కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే దాదాపుగా ఈ 2 రోజులు కూడా ఈ ఈదురుగాలులతో కూడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఇది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంది. మనకి తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీలు నమోదవుతున్నాయి? ఏమైనా తగ్గుతున్నాయి? ఇప్పుడు గత 3 రోజుల్లో ఏమైనా తగ్గాయి? ఉష్ణోగ్రతలు ఈ సమయంలో సాధారణంగానే ఉంటాయండి. దాదాపుగా మనకి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉంటాయి. అత్యధికంగా మనకి నిన్న చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 42 డిగ్రీల మేర కూడా నమోదవడం జరిగింది. ఇదేమైనా వాతావరణం ఈ 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి ఇంకా 39 నుంచి 41 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి 39 నుంచి 40 డిగ్రీలు ఉంటూనే కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. ఎల్లటి నుంచి అంటే 22 నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మేర కూడా నమోదే అవకాశం ఉంది. నిన్న కనిపించినటువంటి ఎఫెక్ట్ ఈ రోజు కనిపిస్తుందో జిహెచ్ఎంసీ పరిధిలో వర్షం సంబంధించి? అంత భారీగా ఉండకపోవచ్చు కానీ మనకి సాయంత్రం అయితే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మరి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద అటు ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు కూడా సాయంత్రం సమయంలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. అనంతరం పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఒక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వానలతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అటు రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ